హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాళపత్ర నిధి రహస్యాలు. ఇప్పుడు వచ్చేసి మనం ఒక క్వశ్చన్కి అర్థం తెలుసుకుందామండి. ఇవాళ వచ్చేసి మనం పిడుగు పడేటప్పుడు అర్జున ఫాల్గుణ అని పెద్దలు అనమంటారు. అది ఎందుకు? వర్షం పడేటప్పుడు పిడుగులు పడే సమయంలో అర్జున పాల్గొన అని ఎందుకంటారు, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వర్షం పడే సమయంలో పిడుగులు పడటం అది ప్రకృతి ధర్మం అన్నమాట. ఆ సమయంలో చెట్టు కింద ఉండకూడదు అంటారు, ఎందుకంటే చెట్టు కింద ఉంటే పిడుగు ఖచ్చితంగా పడుతుంది అని అంటారనమాట ఆ సమయంలో. అలాగే అర్జున పాల్గొన అనమనటంలో ఒక మనకి ఇతిహాస కథ కూడా ఉందన్నమాట. ఆ కథలో మహాభారతంలో అజ్ఞాతవాసాన్ని పునస్కరించుకొని అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీ వృక్షం కింద తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చినప్పుడు ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకొని పోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను శమీ వృక్షం కిందికి తీసుకొస్తాడు. తీసుకొని రమ్మంటాడనమాట. అప్పుడు ఉత్తర కుమారుడు భయంతో వణికిపోతుంటే తనకున్న 10 పేర్లను చెప్పి ఉత్తర కుమారుడిని భయం పోగొట్టే ధైర్యాన్ని కలిగిస్తాడనమాట అర్జునుడు. ఆ అర్జునుడు 10 నామధేయాలు మనం తెలుసుకుందాం. అర్జున, పాల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ. పాండవులు పెట్టిన పేర్లు సవ్యసాచి, ధనుంజయ. దాని వలన అర్జునుడి 10 పేర్లలో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలిచినా భయం తీరుతుంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడు రథచక్రం నుండి ఒక శీల విరిగి పడిందని చెప్పి చెప్తారనమాట. అలా చెప్పడంలో అర్జునుడిని తలుచుకుంటే మనకి ఉన్న పిడుగుపాటు మన మీద పడదు అని చెప్పేసి ప్రతీతి అనమాట. ఇది మన పూర్వీకులు చెప్తున్నారు. ఇది నిజంగా జరిగిన కథ అంటే ఇతిహాస కథలు చాలా ఉన్నాయి. మన పెద్దలు చెప్పినవి కానీ పెద్దలు రచించినవి కానీ ఎప్పటి నుంచో ఇతిహాస కథల రూపంలో రచించున్నారు. కాబట్టి మనం పిడుగు పడేటప్పుడు పిల్లలకు కూడా చెప్తుంటామండి. ఏమని చెప్తామంటే, అర్జున పాల్గొన అనుకోండి నాయన, ఈ పిడుగు పడదు అని చెప్తుంటామన్నమాట. చెట్టు కిందకు నిల్చొని ఉంటే కూడా అనుకోమని అంటారు. ఊర్లలో ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి ఊర్లలో కూడా పడుతూ ఉంటాయి. ఈ అర్జున పాల్గొన ఎందుకు అనాలి అని మా పిల్లలు కూడా ప్రశ్న వేస్తుంటారనమాట. ఈ ప్రశ్నకు సమాధానం ఇదే అని మీకు తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.